సో అలాంటి తన తన సమకాలీకుని కొడుకు తానను ఇంత అవమానించినా కూడా మనోస్థైర్యం దెబ్బతినకుండా నిలబడ్డాడు. అది మూడవ ప్రత్యేకత, అత్యంత శక్తివంతుడైనది. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే ఎకనామిక్ మోడల్. సో ఎవరు విమర్శించినా ఎవరు ఎన్నన్నా అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గురించి మీరు ప్రపంచ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు చెప్పిన గుర్తుపడతారు, మళ్ళీ ఏ నాయకుని పేరు చెప్పినా గుర్తుపడతారు. సో మీకు చంద్రబాబు నాయుడు పేరు ఐఎంఎఫ్ ఆఫీస్కి వెళ్ళా గుర్తుపడతారు. సో గ్లోబల్ క్యాపిటల్కు ఈ వాజ్ ది ఫేవరైట్. సో ఇండియన్ క్యాపిటల్కి ఈ వాజ్ ద ఫేవరైట్. మీరు ఇప్పుడు ఈ గవర్నెన్స్ ఉంది, ఇప్పుడు మనకు ఈ యూపీఐ సేవలు ఇవన్నీ కామన్ అయ్యాయి, రొటీన్ అయ్యాయి. ఒకప్పుడు మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు కాలంలో మొదలైంది ఈ సేవలు మీ సేవలు. ఇవాళ ఆన్లైన్ సేవలు అంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పైత్యం అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైంది, నిజమైంది కదా. పాపం రాజీవ్ గాంధీ కంప్యూటర్లు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన మీద విమర్శ 21వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాడని. కానీ చరిత్ర రాజీవ్ గాంధీ విజన్ కరెక్ట్ అని చెప్పింది కదా. సో మీ కంప్యూటర్లు 21st సెంచరీ కరెక్ట్ అని చెప్పింది కదా. సో అందువల్ల కొన్ని విషయాలు మనకు తర్వాత అర్థమవుతుంది. ఇలా ఎలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఎఫర్ట్. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించాను అని 400 ఏళ్ల చరిత్రను పక్కకు పెట్టాలని చూసినప్పుడు నేనే ప్రశ్నించాను. కానీ అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు చూపినటువంటి చొరవ మామూలు చొరవ కాదు. అందుకే మనం అహ్మదాబాద్లో ఐటీ లేదు, కలకత్తాలో ఐటీ లేదు. కలకత్తా ఏమైనా బెంగాల్, నేటి బెంగాల్ రేపటి భారతదేశం అన్నారే. మరి నరేంద్ర మోడీ లాంటి శక్తివంతుడైన ముఖ్యమంత్రి ఉన్నా కూడా అహ్మదాబాద్లో ఐటీ ఎందుకు రాలేదు? అందువల్ల డెఫినెట్గా హైదరాబాద్లో ఐటీ రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన విత్తనాలే కాదు, ఆయన కాలంలోనే అది వృక్షమైంది. సో అందువల్ల ఆ ఎకనామిక్ రంగంలో కూడా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ అత్యంత శక్తివంతమైంది. సో ఆయన పైన విమర్శలు ఉండొచ్చు, నరేంద్ర మోడీ విమర్శించినట్లు మిత్రుల్ని రోజు మార్చుకుంటావు, ఒకరోజు ఒడిలో కూర్చుకుంటూ ఉంటావు, ఒకరోజు మళ్ళీ తీవ్రంగా ఇలాంటివన్నీ ఉండొచ్చు. అఫ్కోర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. రాజకీయాల్లో సర్వైవ్ కావాలంటే అన్ని రకాల పనులు చేస్తారేమో, బట్ ఆ విమర్శలు ఉన్నావు. కానీ ఆ విమర్శలు ఎవరి మీద లేవు. దేశంలో అన్ని పార్టీలు కూడా మిత్రపక్షాలు మార్చని పార్టీలు లేవు కదా. సో చంద్రబాబు నాయుడు మీద ఇతరత్రా ఏమన్నా ఆయన కంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ పాలిటిక్స్ డెఫినెట్గా ఆయన శక్తివంతుల జాబితాలో ఒకరిగా చేర్చింది కదా. ఇక రేవంత్ రెడ్డి 28th పొజిషన్. రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అవుతారా అంటే చాలామంది ఊహించని పరిస్థితి. టీపీసీసీ చీఫ్ అయినప్పుడే ఆయన మీద సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత వచ్చినా, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడినా కూడా ఆయన ఉవ్వెత్తులు లెగిచి సీఎం స్థాయిలో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డికి 28th పొజిషన్ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి మీకు 28 పొజిషన్, అది నెంబర్ సంఖ్య ర్యాంక్ ఇష్యూ కాదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా రిమార్కబుల్ జర్నీ కదా. 2007లో ఎమ్మెల్సీ అయ్యాడు. అంతకుముందు ఒక జెడ్పీటీసీతో మొదలయ్యాడు. అంటే 20 ఏళ్లలో ఒక జెడ్పీటీసీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. జస్ట్ 20 year పీరియడ్. మీకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా మంత్రులు కదా. ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో రావటానికి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ వీళ్ళంతా మంత్రులే అప్పుడు. సో ఆ సవితా ఇంద్రారెడ్డి మంత్రి, వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. ఈవెన్ రేవంత్ క్యాబినెట్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు మంత్రులు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా, సాధారణ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సో అందులో మీకు ఆ స్థాయిలో ఈవెన్ బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆ రోజు డిప్యూటీ స్పీకర్. సో ఏ రకంగా చూసినా రిమార్కబుల్ టర్న్ అరౌండ్ కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే హైలీ అంబిషియస్ లీడర్. అంటే ఒక పట్టుదల ఉన్న నాయకుడు. మీరు ఎవరైనా చూడండి, కమ్ వాట్ మే, నా లక్ష్యం ఇది అనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అది కేసీఆర్ ఉదాహరణ, నరేంద్ర మోడీ ఉదాహరణ. కేసీఆర్ తెలంగాణ జెండా పట్టుకున్న ప్రవేశంకర్ ఊహించారా ఈయన ముఖ్యమంత్రి చేస్తుందని? సో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తానని మొదలెట్టి అప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న
అత్యంత బలమైన సోనియా గాంధీని ఎదిరించి బయటికి వచ్చిన రోజు